హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజు ఆది బ్లౌజ్ వేసి ఎలా కటింగ్ చేయాలనేది ఇక్కడ చూపించబోతున్నాను. 2 బ్లౌజులు ఒకేసారి ఇక్కడ నేనైతే కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఒకదానిపైన ఒకటి వేసేసుకొని ఇక్కడ వచ్చేసి లైనింగ్ మనకి వాష్ చేసేసుకున్న తర్వాత ముడతలు లేకుండా ఐరన్ చేసేసుకొని ఓపెన్ ఎప్పుడు కూడా మీకు ఆపోజిట్లో పెట్టుకోండి. ఫోల్డింగ్ ఏమో మనం ఎటైతే కూర్చుంటామో అటు పెట్టుకోండి. ఇక్కడ చేతులు తీస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ 4 మడతల మీద అయితే తీసేస్తున్నా, 2 చేతులు వచ్చేటట్టు. ఇక్కడ కింద వచ్చేసి ఎగుడు దిగుడు లేకుండా లైన్ వేసుకొని కట్ చేసేసుకోండి. మన ఛానల్లో ఏంటంటే కొత్త వాళ్ళకి క్లియర్గా అర్థం అవ్వాలనే విధంగా నేను చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేస్తే నేను రిప్లై అనేది ఇస్తానన్నమాట. ఇక్కడ వచ్చేసి ఎమ్మింగ్ కోసం 1 ఇంచ్ దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. తర్వాత వాళ్ళ సైజ్ కిచెన్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని ఇలా హ్యాండ్ వేసేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఈ హ్యాండ్స్ కంటే కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు. అందుకోసం ఇక్కడ నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందనే పెంచేసుకోండి. ఒక లైన్ వచ్చేసి మనకి ఎమ్మింగ్ కోసం, ఇంకొక లైన్ వచ్చేసి చేతులు పెంచమన్నారు కదా, దానికోసం అనమాట. తర్వాత వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకో బ్లౌజ్ కూడా ఇచ్చారనమాట, దానంత పొడవు ఉంటే సరిపోతాయి అనేసి దాన్ని బట్టి నేను కొలుసుకుంటున్నాను ఇక్కడ. తర్వాత వచ్చేసి వాళ్ళ హ్యాండ్ ఎంతైతే ఉందో అంతవరకు ఇక్కడ కుట్టు దగ్గర కంటే కూడా కుట్టు దగ్గర ఒక మార్కు, అలానే మన స్టిచ్చింగ్కి ఇంకొక మార్క్ ఎక్స్ట్రా చేసేసాను. వేసేసి ఇలా లైన్ వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే చంకలు అతుకులు వస్తాయి, అవి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా వేసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ చేతులు తీసేసిన తర్వాత ఓపెన్ చేసేసుకొని ఇలా వేసేసుకోండి, దానిపైన ఒకటి. ఇక్కడ కూడా సేమ్ కింద ఎక్స్ట్రా ఉంది కదా, ఇక్కడ దిగుడుగా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసేసి లైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైజ్ బ్లౌజ్ ఉంది కాబట్టి మనకి దాని ప్రకారమే కొలతలు వేసేసుకుందాం. ఇక్కడ నడుము దగ్గర నుంచి పట్టుకొని వాళ్ళ ఖర్చు వరకు, ఇక్కడ స్టార్టింగ్ నుంచి పెట్టుకొని ఖర్చు వరకు ఒక మార్క్ చేశాను. అలాగే 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకో మార్క్ చేశాను. 1/2 ఇంచ్ ఎందుకంటే మన వెనక డాట్స్ కోసం అనమాట. ఇక్కడ వచ్చేసి కింద 1/2 ఇంచ్, పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం. తర్వాత వాళ్ళ సైడ్ ఎంత బార్ అయితే ఉందో అంత పొడవు పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, వాళ్ళ స్టిచ్చింగ్ ఎంత వస్తుంది అనమాట. ఇక్కడ వరకు వాళ్ళ కుట్లు ఉన్నాయి కదా, అదనమాట. కొంచెమేమో మనకి వెనక డాట్స్ పోతే నెక్స్ట్ వచ్చేసి ఖర్చుకి మిగిలింది. కింద ఎంతైతే ఉందో ఖర్చు అంతవరకు ఇక్కడ మార్క్ చేసుకొని ఇలా లైన్ వేసేస్తున్నాను. మన కుట్టు వచ్చేదేమో లోపల లైన్ ఉంది కదా, అక్కడి నుంచి కుట్టు వస్తుంది మనకి, కుట్లు బార్ కుట్లు. నెక్స్ట్ వచ్చేసి హైట్, వెనక వీపు ఉంటుంది కదా, కింద నుంచి డాట్ దగ్గర నుంచి పైన భుజం వరకు పట్టుకొని కింద 1/2 ఇంచ్, పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం మొదలు పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 16 ఇంచులు అయితే వచ్చిందనమాట మొత్తం. అంటే 1 ఇంచ్ స్టిచ్చింగ్ పోతే 15 ఇంచులు బ్లౌజ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వీళ్ళకి 2 ఇంచుల వరకు నెక్ తీస్తున్నాను. ఇక్కడ మొత్తం వచ్చేసి 6 ఇంచులు పెడుతున్నాను. 2 నెక్ తీసుకుంటే 4 భుజం. భుజం అంటే 1 ఇంచు పోతే 3 ఇంచులు మనకి షోల్డర్ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి వీప్ కప్పు. వీప్ కప్పు కూడా కింద 1/2 ఇంచ్, పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి. పైన 2 తీసాను కాబట్టి ఇక్కడ 2.5 తీసుకోండి. పైన 2, కింద 2.5 తీసుకున్న తర్వాత ఇలాగా లైన్ వేసేసుకొని దీంట్లోనే రౌండ్ మెడ అయితే రౌండ్, స్క్వేర్ అయితే స్క్వేర్ అలా ఉంచేసేయండి. ఇక్కడ నేను వచ్చేసి రౌండ్ పెడుతున్నాను. కింద 2.5 ఎందుకు తీసుకోమన్నానంటే కొంచెం రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది. అదే 2నే తీసారంటే ఇలా దగ్గరికి అయిపోతుంది అనమాట. అందుకనేసి
కింద 2.5 తీసుకోవాలి, పైన 2 తీసుకోవాలి. ఈ 2 అనేది మన బ్లౌజ్ని బట్టి ఉంటుందన్నమాట. పెద్ద బ్లౌజుల వాళ్ళకి 2.5, 2.5 అలా తీసుకుంటాము. ఇక్కడ వచ్చేసి పైన 6 తీసాను కదా, మిడిల్లో కూడా ఇక్కడ చంక డౌన్ కూడా 6 ఇంచులు తీస్తున్నాను. 6 ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకొని ఈ చంకలో 1.5 లేదా 1 వరకు పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను వచ్చేసి 1.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని రౌండ్ వేసేసాను. ఇలా రౌండ్ తీసేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి భుజాలకి ఎదురుగా డాట్స్ వస్తాయి అన్నమాట, వెనక డాట్స్. ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాం. ఇక్కడ వచ్చేసి 2 బ్లౌజులు కదా, 2 కూడా సేమ్ రౌండ్ నెక్కే తీస్తున్నాను. ఈ బ్లౌజు నడుము వచ్చేసి 38 ఇంచులు అనమాట. 38 ఇంచుల వాళ్ళకి నేను ఈ కొలతలు తీసుకున్నాను. అదే 40, 42, 44 ఉన్న వాళ్ళకి ఇంకొంచెం పెద్ద సైజులు వస్తాయి అనమాట. నెక్ వచ్చేసి 2.5 అలా పెరుగుతూ ఉంటే హైట్ పెరుగుతుంది, చంక డౌన్ పెరుగుతుంది, అలా దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట మనం. ఇప్పుడు వచ్చేసి వెనక పార్ట్ తీసుకున్నాం, చేతులు తీసుకున్నాం. ఇప్పుడు ముందు పార్ట్ తీసుకోవాలి. ముందు పార్ట్ కోసం వెనక పార్ట్ కట్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇక్కడ క్రాస్గా వేసుకోవాలి. ఇది వచ్చేసి క్రాస్ బ్లౌజ్ కాబట్టి నేను క్రాస్గా వేసుకున్నాను. కింద కూడా చూసుకోండి మరి అన్ని పొరలు ఉన్నాయో లేదో, లేదంటే మళ్ళీ అతుకులు వస్తాయి, అందుకనేసి చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వెనక పార్ట్ ఎంతైతే ఉందో అంతవరకు ఇక్కడ నేను మార్క్ చేసేసుకుంటున్నాను. పొడవు, అలానే వెడల్పు, చంక, భుజము అన్నీ కూడా మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసిన తర్వాత ఇంకా వెనక పార్ట్ తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా ఒకసారి మార్క్ చేసేసుకోండి. భుజం పైన ఒక 1/2 ఇంచు వదిలిపెట్టుకొని ఇక్కడ మార్క్ చేసేస్తున్నాను. నెక్ ఏంటంటే కొంచెం పైకే తీసుకోండి, తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే ముందే పెద్ద తీస్తారంటే మళ్ళీ పైకి చేయలేమన్నమాట. అందుకనేసి తీసుకునేటప్పుడు కొంచెం చిన్నగానే తీసుకోండి. ఈ చంకలో వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వరకు లోతు తీసుకుంటున్నాను. ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే లోతు తీసుకోవాలి, వెనక పార్ట్కి అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి పొడవు కొలుసుకుంటున్నాను. ఇక్కడ షేప్ బెల్ట్ వరకునే, మళ్ళీ విడిగా మనం షేప్ బెల్ట్ వేస్తాం కాబట్టి షేప్ బెల్ట్ని కొలవద్దు. ఈ 3 చుక్కల్ని కూడా ఇలా కలిపేసుకోండి. ఈ ఫ్రంట్ వచ్చేసి మీరు 4 హుక్స్ దగ్గర మార్క్స్ చేసుకుంటే సరిపోతుంది, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా కటింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ 1కి 4 సార్లు చూస్తేనే మీకు కటింగ్ అనేది అర్థమవుతుంది. తొందరగా ఎవరికో కానీ కటింగ్ అనేది అర్థం కాదనమాట. కుట్టడం అయితే కుట్టేస్తారు కానీ కటింగ్ అనేది తొందరగా రాదు ఎవరికో కానీ. అందుకనేసి ఒక వీడియో చూసేదానికంటే కూడా 2-3 వీడియోలు చూస్తేనే మీకు తొందరగా అర్థమవుతుంది. మీ బ్లౌజ్ మీద మీరు కట్ చేసుకొని మిషన్ ఉంటే కుట్టుకుంటే తొందరగా వచ్చేస్తుంది బ్లౌజు. మనం నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి కంపల్సరీ మిషన్ ఉండాలన్నమాట. ఎవరిని అడిగినా కానీ 1 రోజు ఇస్తారు, 2 రోజులు ఇస్తారు, రోజు అయితే ఇవ్వరు కదా. అందుకనేసి మీరు నేర్చుకోవాలి, మేము కుట్టుకోవాలి అనుకున్న వాళ్ళు మిషన్ అనేది కొనేసుకుంటేనే మంచిది. కొత్తది కొనుక్కోలేకపోతే సెకండ్ హ్యాండ్ కూడా అమ్ముతూ ఉంటారు. ఇళ్ళలో ఉన్న వాళ్ళు కూడా వద్దనేసి అమ్మేస్తుంటారు కదా, అలాంటివి కూడా కొనుక్కోవచ్చు. ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్ తీస్తున్నాను. షేప్ బెల్ట్కి ఇక్కడ వచ్చేసి వాళ్ళ సైజ్ బ్లౌజ్ ఉంది కదా, దానికంటే కూడా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు,
తగ్గకుండా చూసుకోండి, మళ్ళీ జాయింట్ వేయాల్సి వస్తుంది. ఇక్కడ షేప్ బెల్ట్, వాళ్ళ షేప్ బెల్ట్ కంటే కూడా కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా తీసుకోండి. కుట్టిన తర్వాత వాళ్ళ బెల్ట్ షేప్ బెల్ట్ ఎంత ఉందో అంతా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇవి 2 అవి 2 వచ్చినాయి కదా, ఇంకొక మనం కుట్టేటప్పుడు ఇంకొక 2 తీసుకుందాం. మొత్తం 4 కావాలి కాటన్వి షేప్ బెల్ట్లు. మెయిన్ క్లాత్ వచ్చేసి 2 ఉంటే సరిపోతుంది బయట పక్కకి. ఇంక లైనింగ్ అంతా కూడా మనకి కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాము. ఈ 2 కూడా పట్టు బ్లౌజులు అనమాట. నేను కుట్టేటప్పుడు వాటికి పైపింగ్ అనేది వేశాను. మన ఛానల్ని చూస్తూ ఉంటే మీకు ఎలా స్టిచ్చింగ్ చేశాను అనేది కూడా అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి ఎక్కడైతే సరిపోతుందో ఇలా వేసేసుకోండి. ముందు పార్టు, చేతులు, అలానే వెనుక పార్టు అన్నీ కూడా వేసేసుకోండి, అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి చేతులకి ఏంటంటే లైనింగు అతుకులు వేసుకుంటాం. పైన అనేది మనకి అతుకు లేకుండా తీసుకుందాం. ఇక్కడ పైన ఇంకా అతుకు వేసుకోకుండా కటింగ్లోనే కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి క్రాస్ కటింగ్ కదా, మెయిన్ క్లాత్ కూడా క్రాస్గానే తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఎక్కడ సరిపోతున్నాయో అక్కడ ఇలా జరుపుకోండి, ముక్క వేస్ట్ అవ్వకుండా. కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టే కట్ చేసుకోండి. మరీ కరెక్ట్గా కట్ చేయకుండా మనం జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, చేతులకి కొంచెం ఎక్కువ తీస్తున్నాను. ఇంకా లోపల సైడ్ అతికేసుకుంటే సరిపోతుంది, పైన లేకుండా. ముందు పార్ట్ తీసుకున్నాం, అలానే చేతులు తీసుకున్నాం. ఇప్పుడు వెనక పార్ట్. ఇదే విధంగా ఇంకొక బ్లౌజ్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం కుట్టేటప్పుడు కటింగ్ అంతా కూడా ఇంకా ఎక్స్ట్రా కటింగ్ ఏమన్నా ఉంటే చేసుకుందాము. ఇక్కడైతే మనకి అర్జెంట్ కాబట్టి నేను ఫాస్ట్గా ఇక్కడ నేను కట్ చేసేస్తున్నాను. ఒక్కొక్కసారి అర్జెంట్ ఉంటాయి అనమాట. ఒకే సైజు వాళ్ళు 2-3 బ్లౌజులు ఉన్నప్పుడు నేనైతే ఎక్కువ శాతం అయితే ఇలానే ఒకదానిపైన ఒకటి వేసేసి ముందైతే కట్ చేసి పెట్టేసుకుంటాను. అన్నీ కట్ చేసి పెట్టేసుకొని ఇంకొకటేసారి మిషన్ ఎక్కామంటే మళ్ళీ అన్నీ కూడా మనం ఇంకా లెగకుండా కుట్టేసుకోవచ్చు అనమాట, కట్ చేసేస్తుంటే. లేదంటే ఒకటి కట్ చేసుకొని మళ్ళీ దిగి మళ్ళీ కట్ చేసుకోవాలంటే లేట్ అవుతుంది. అదే విడివిడిగా అయితే మనం తప్పదు, ఇంకొకటే సైజు వాళ్ళవి ఇలా కట్ చేసేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇవి ఎలా స్టిచ్చింగ్ చేసేది నేను నెక్స్ట్ పార్ట్లో పెడతాను. ఇప్పుడైతే నేను కటింగ్ చేస్తాను కదా, ఈ 2 బ్లౌజులు కూడా మీకు తొందరలోనే నేను స్టిచ్చింగ్ పెడతాను. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అలానే మన ఛానల్ ఇంకా కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ చాలానే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.